జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సూక్ష్మ శరీర శుద్ధే ధ్యానం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మరొక కీలకమైనటువంటి అంశాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే ధ్యానం సంసిద్ధత. ధ్యానం కొనసాగించబోయే ముందు దానికి సంసిద్ధత ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా ధ్యానాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరం. క్రీస్తు పూర్వం నాటి సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుతం సామాజిక జీవన విధానం వేరు. ప్రస్తుతం సమాజం అంతా కూడా మనోకాలుష్యంతో నిండిపోయింది. నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మనిషి పుట్టుకే చెడు సంస్కారాలతో మొదలవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. కాబట్టి సంస్కారాల మోతాదు పెరిగేటట్లయితే మనిషి జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే లేదు. మానవ జీవిత పరమార్థం ఏమిటి? సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఆరోగ్యంగా, సుదీర్ఘాయువుతో, మానసిక ప్రశాంతతతో, అంతరంగ సంతృప్తితో, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా జీవితాన్ని ముగించడమే. వేరే ప్రణాళిక అంటూ ఏమీ లేదు. ఎవరైనా ప్రపంచంలో పరితపించడానికి మూల కారణం ఏంటంటే ప్రపంచంలో ఆనందం ఉంది అనే భావంతో ప్రపంచం వెంట పరుగులు తీస్తున్నారు. ఆనందం అనేది అంతరంగానికి సంబంధించింది. అది సంపూర్ణ స్వేచ్ఛ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అటువంటి సంపూర్ణ స్వేచ్ఛను పొందటానికి కీలకమైనటువంటి విధానం ఏమిటంటే సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటం. సూక్ష్మ శరీరాన్ని సమూలంగా శుద్ధి గావించుకునేటట్లయితే జీవుడు కరిగిపోతాడు. జీవుడు కరిగిపోయేటట్లయితే జీవిత ప్రణాళిక ఉండదు. జీవిత ప్రణాళిక లేకపోతే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుంది. సిద్ధాంతపరంగా తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి పొందటం వేరు. సిద్ధాంతపరంగా తెలుసుకున్నది అనుభవంలోకి వచ్చిందంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే. కాబట్టి సూక్ష్మ శరీర శుద్ధే ధ్యానం అవుతుంది. అటువంటి సూక్ష్మ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. అటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం శాస్త్రయుక్తంగా అవగాహన కలిగి అనుభవంలోకి రావాలంటే సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరగాలి. అందుకు సంసిద్ధత కావాలి, మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది ఆకర్షణీయంగా ఉంటుంది. మనిషిని ఉద్రేకపరుస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. మనిషి బలహీనంగా ఉన్నప్పుడు, నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు పాజిటివ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, పరితపిస్తూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. ఆ పాజిటివ్ వైపుకు ఆకర్షింపబడ్డప్పుడు కొన్ని సందర్భాలలో సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోకుండా మెంటల్ ప్రిపరేషన్ తోటి, మానసిక సంసిద్ధతతోటి ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. మెంటల్ ప్రిపరేషన్ లేకపోతే ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే జీవిత పరమార్థం నెరవేరకపోగా జీవితం సమూలంగా గాడిదెప్పే అవకాశం ఉంటుంది. జీవిత పరమార్థం నెరవేరే అవకాశం ఉండదు. అయితే మెంటల్ ప్రిపరేషన్ అంటే ఏమిటి, సంసిద్ధత అంటే ఏమిటి? ఎక్కడైనా ఒక చోట ఒక నాటకం జరుగుతుందనుకోండి,
ఆ నాటకం జరిగేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో ఆ పాత్రకి వాళ్ళు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు, మేకప్ వేసుకుంటూ ఉంటారు. మేకప్ వేసుకోవటం మొత్తం పూర్తయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు వేదిక మీదకి వస్తారు. మేకప్ వేసుకోవటం అనేది వేరే ప్రత్యేకమైనటువంటి ఒక గదిలో జరుగుతుంది, రూములో జరుగుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండరు. మేకప్ మొత్తం పూర్తయిన తర్వాత నటులు వేదిక మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కర్టన్ తీస్తారు. కర్టన్ తీయటం అంటే నటించడానికి వాళ్ళు సంసిద్ధమైనట్లు. కర్టన్ తీసేటప్పటికి వాళ్ళు సంసిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఇంకా మేకప్లోనే ఉన్నారనుకోండి, కర్టన్ తీస్తే ఏమవుతుంది? అబాస్ పాలవుతారు. ధ్యానం కూడా అంతే. ధ్యానాన్ని కొనసాగించడం పెద్ద విశేషం కానే కాదు. కానీ మానసిక సంసిద్ధత లేకుండా ధ్యానాన్ని కొనసాగించడం చాలా ప్రమాదకరం. ఈ మానసిక సంసిద్ధత అంటే ఏమిటి? ఒకటి, ఆలోచన విధానం మారాలి, జీవన విధానం మారాలి, జీవన సరళి మారాలి, జీవన శైలి మారాలి, జీవితం కొనసాగే విధానం పూర్తిగా మారిపోవాలి. అంతకుముందు జీవితానికి తర్వాత జీవితానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే తమోగుణం రజోగుణం రెండూ సమూలంగా తొలగిపోవాలి. సత్వగుణం ఆధిక్యతను సంతరించుకోవాలి. భారతదేశంలో ధ్యానాలన్నీ కూడా సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం తమోగుణము రజోగుణం ఆధిక్యతను సంతరించుకొని ఉన్నప్పుడు ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే సంసిద్ధత లేకుండా ధ్యానాన్ని కొనసాగిస్తారో అప్పుడు సత్ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చాలామంది గ్రహించడం లేదు. ధ్యానానికి సంసిద్ధం కావటం అంటే లౌకిక జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సమూలంగా మార్చుకోవాలి. లౌకిక జీవితం సంతృప్తిగా ప్రశాంతంగా కొనసాగుతూ ఉందనుకోండి, అట్టి స్థితిలో ధ్యానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది? లౌకిక జీవితం అయోమయంగా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉందనుకోండి, అట్టి స్థితిలో ధ్యానంలో కూర్చుంటే ఎలా ఉంటుంది? కాబట్టి సంసిద్ధత అంటే ఇదే. నేను మరొకసారి చెప్తున్నాను, కళ్ళు తెరిచినప్పటి స్థితి కళ్ళు మూసుకున్న దాని మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కళ్ళు మూసుకోవటం పెద్ద విశేషమేమీ కాదు. కానీ కళ్ళు మూసుకోబోయే ముందు కళ్ళు మూసుకునేటటువంటి విధానానికి మనసును సంసిద్ధం చేయాలి. శరీరము మనసు రెండు సహకరించకుండా ధ్యానం కొనసాగిస్తే చాలా ప్రమాదకరం. ఇవాళ శరీరాలు బలహీనంగా ఉన్నాయి, మనసులు కలుషితంగా ఉన్నాయి. ఇట్టి స్థితిలో ఆశించి బలవంతంగా ధ్యానాన్ని కొనసాగిస్తే ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఫలితాన్ని పొందుతున్నామని భావిస్తున్నారు, కానీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటం లేదు. ఒక వ్యక్తి అంతరంగం సమూలంగా శుద్ధి అయింది అనటానికి నిదర్శనం ఏమిటి, రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి? దైనందిన జీవితం ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా సంతృప్తిగా కొనసాగాలి. అందుకు సంవత్సరాల తరబడి సంసిద్ధత కావాలి. మెంటల్ ప్రిపరేషన్ చాలా అవసరం. చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే కళ్ళు తెరిచి ఉన్నప్పుడు అసంతృప్తిగా అశాంతిగా ఉండి
కళ్ళు మూసుకోవటం ద్వారా ప్రశాంతతను, సంతృప్తిని పొందుతామని భావిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. 50% లౌకిక జీవితం, 50% అంతరంగ జీవితం. 40% లౌకిక జీవితం ఉండి ధ్యానాన్ని కొనసాగించిన అంతరంగం శుద్ధయ్యే అవకాశమే లేదు. కాబట్టి లౌకిక జీవితం యొక్క రూపాంతరమే ఆధ్యాత్మిక జీవితం అయినప్పుడు లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికత పేరుతోటి గంటల తరబడి సాధన కొనసాగించడం చాలా ప్రమాదకరం. సున్నితమైన, విలువైన, సూక్ష్మమైన, మృదువైన, అనంతమైనటువంటి మేధస్సు మీద ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. మనసును నియంత్రించకూడదు, మనసును కండిషన్ చేయకూడదు, మనసును అదుపు చేయకూడదు, మనసును నొక్కి పట్టకూడదు, మనసును పూర్తిగా వదిలివేసి అలాగే ఉండకూడదు. ఇలా ఉండాలి అనే భావన ఉందంటే దాని ప్రక్కనే ఇలా ఉండకూడదు అనే భావన ఉంటుంది కదా. మనం ఇలా ఉండకూడదు అనేటటువంటి భావనను మనసులో పెట్టుకొని ఇలా ఉండాలి అనేటటువంటి భావంతో మనసును నియంత్రించేటట్లయితే అది కొద్దిసేపటికి తిరుగుబాటు చేస్తుంది. ఇలా ఉండాలి అనేది కండిషనింగ్, నియంత్రించడం అవుతుంది. దాని ప్రక్కనే ఇలా ఉండకూడదు అనేటటువంటి భావన అంతే మోతాదులో బలంగా ఉంటుంది. అప్పుడు సాధనలో ఏం జరుగుతుంది? ఉండాలి అనే భావన, ఉండకూడదనే భావనల మధ్య యుద్ధం జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది. కాబట్టి మనం నెగటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటాం, పాజిటివ్ను ఆశిస్తూ ఉంటాం. నెగటివ్ను వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ను ఆశిస్తూ ఉన్నప్పుడు నెగటివ్ కనిపించింది అనుకోండి, దాన్ని తప్పనిసరిగా స్వీకరించలేము. పాజిటివ్ రాలేదనుకోండి, తప్పనిసరిగా అసంతృప్తికి లోనవుతాం. కాబట్టి ఆశించడం అనేటటువంటిది మనసులో ఉన్నప్పుడు, అంతరంగంలో ఉన్నప్పుడు మనిషి జ్ఞానపరంగా పరిణతి చెందలేదని భావించాలి. అసలు ఆశించకుండా సాధన చేయటం ఎంత ప్రమాదకరమో, ఎంత కష్టమో మీరు ఆలోచించండి. మనం కర్మలు చేస్తూ ఉన్నాం, ఫలితాన్ని ఆశించకుండా ఎలా కర్మలు చేస్తాం? ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయటం అనేది మామూలు విషయం కానే కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో అది సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఫలితం అనేది మనసులో ఉంటేనే చేయాలనేటటువంటి ఆసక్తి కలుగుతుంది. ఫలితం మనసులో లేకపోతే చేయాలనేటటువంటి ఆసక్తి ఉండదు కదా. ఎప్పుడైతే దైనందిన జీవితం ఆశించే విధంగా కొనసాగుతుందో సాధన కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. సాధన అనేది ప్రత్యేకంగా ఎక్కడుంది? దైనందిన జీవితమే సాధనగా రూపాంతరం చెందుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన ఏముంది? దైనందిన జీవితం అశాంతిగా, అసంతృప్తిగా ఉందనుకోండి, దాని ప్రభావంతో సాధన కూడా అశాంతిగా, అసంతృప్తిగా కొనసాగుతుంది కదా. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసినటువంటి కీలకమైనటువంటి సంసిద్ధత ఏమిటంటే దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవాలి. దైనందిన జీవితం ధర్మబద్ధంగా, నైతిక విలువలతో, శీల సంపదతో కొనసాగేటట్లయితే ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఫలితం వచ్చిన తర్వాత అంతరంగం సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు ఇవన్నీ ఉండకూడదు అనేటటువంటి భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో తప్పనిసరిగా ధర్మం తప్పుతాం,
నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తాం, శీలాన్ని కోల్పోతాం. ఇప్పుడు మీరు సామాజిక పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించండి, విశ్లేషించండి, గమనించండి. ధర్మం అడుగంటిపోతుంది, ధనం ఆధిక్యతను సంతరించుకుంటుంది, నైతిక విలువలు పూర్తిగా దిగజారుతున్నాయి, ఆర్థిక సంబంధాలు బలోపేతమవుతున్నాయి, ఆత్మీయతలు కరువవుతున్నాయి. మనిషి ఒక మిషన్ లాగా పనిచేస్తున్నాడు, యాంత్రికంగా పనిచేస్తున్నాడు. మనుగడ కోసం విపరీతమైన పోరాటం జరుగుతుంది. ఈ మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో మనిషి పూర్తిగా బలహీనపడుతున్నాడు. బలహీనపడ్డటువంటి వ్యక్తి శారీరక భౌతిక అవసరాల కోసం తప్పనిసరిగా ప్రపంచంలో పరుగులు తీయవలసిందే. కుటుంబ పోషణే పెద్ద యజ్ఞంగా మారింది, పెద్ద ప్రహసనంగా మారింది. వ్యక్తిగత అవసరాలు తీరటమే చాలా కష్టంగా తయారైంది. కాబట్టి ధనం ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మానికి అవకాశం లేదు కదా. అలాగే నైతిక విలువలు లేకపోతే అంతరంగంలో భయము, ఉద్రేకము, అపరాధ భావము, పాపభీతి అనేవి ఎక్కువగా ఉంటాయి కదా. శీల సంపదను కోల్పోతే మనిషి అన్ని విధాలా దిగజారుతాడు కదా. ముఖంలో ప్రసన్నత ఉండదు కదా, ధైర్యము, ఆత్మవిశ్వాసాలు ఉండవు కదా. అలాగే దైనందిన జీవితం అస్తవ్యస్తంగా ఉందనుకోండి, బ్యాటరీ విపరీతం ఖర్చు అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా నెగిటివ్ ఉంది, కుటుంబంలో నెగిటివ్ ఉంది, కుటుంబ సభ్యులతో మెలిగేటప్పుడు నెగిటివ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. వృత్తి కానీ, వ్యాపారం కానీ, దైనందిన జీవితం కానీ, సామాజిక పరిస్థితులు కానీ అడుగడుగున అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉన్నాయి. సమాజం కలుషితంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం తప్పనిసరిగా కుటుంబంపై ఉంటుంది, కుటుంబం ప్రభావం తప్పనిసరిగా వ్యక్తి మీద కూడా ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో మనం మానసికంగా సంసిద్ధం కాకుండా బలవంతంగా కళ్ళు మూసుకుంటే ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. ఇవాళ శారీరక సుఖానికి అలవాటు పడే ప్రతి వ్యక్తిలో తమోగుణం తారస్థాయిలో ఉంది. విలాస వినోద శృంగారాల కోసం, భోగలాలస జీవితం కోసం ఆరాటపడే ప్రతి వ్యక్తిలో రజోగుణం తారాస్థాయిలో ఉంది. గమనించండి. రజోగుణం, తమోగుణం రెండు ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు సత్వగుణం ఎలా ఉంటుంది? సత్వగుణం లేకపోతే సమత్వం, సమతుల్యం రెండు ఉండవు కదా. అందుకే సంసిద్ధత అనేది ఆకస్మికంగా జరిగేది కాదు. కేవలం ఒక 15 నిమిషాలు, అర్ధగంట, గంట ధ్యానంలో కూర్చోబోయే ముందు మనసును సంసిద్ధం చేయటం కాదు, జీవితాన్నే సంసిద్ధం చేయాలి. జీవన విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి, జీవన శైలిని మార్చుకోవాలి, జీవన సరళి మార్చుకోవాలి, జీవితాన్ని సమూలంగా క్రొత్త తరహాలో కొనసాగించగలగాలి. ఇటువంటి ప్రిపరేషన్ లేదనుకోండి, సాధన అనేది ప్రమాదకరంగా మారుతుంది. ఎందువలన? కళ్ళు మూసుకున్నప్పుడు శరీరము, మెడ, తల 3 నిటారుగా ఉండాలి. మనసు చైతన్యవంతంగా ఉండాలి, చురుకుగా ఉండాలి, సంపూర్ణ గమనంలో ఉండాలి. శరీరము, మెడ, తల 3 నిటారుగా లేవనుకోండి, శరీరం సహకరించినట్లే కదా.
మనస్సు చైతన్యవంతంగా చురుగ్గా సంపూర్ణ గమనంలో లేదనుకోండి, మనస్సు సహకరించినట్లే కదా. కాబట్టి శరీరం వంగి స్తబ్దతగా, జడంగా, బలహీనంగా ఉందనుకోండి, అంతరంగ శుద్ధి ఎలా జరుగుతుంది? మనస్సు చైతన్యవంతంగా చురుగ్గా గమనంలో లేదనుకోండి, ఆలోచనల వేగం పెరుగుతుంది, పరధ్యానం పెరిగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా కళ్ళు మూసుకునేటట్లయితే మనిషి తప్పనిసరిగా నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మెంటల్ ప్రిపరేషన్ నుండి కళ్ళు మూసుకునేటట్లయితే మనిషి నెగిటివ్ నుండి పాజిటివ్కి వచ్చే అవకాశం ఉంటుంది. నెగిటివ్ను వ్యతిరేకించకుండా పాజిటివ్ను ఆశించకుండా ఉన్నాం అనుకోండి, అది ఎంత గొప్ప లక్షణం మీరు ఆలోచించండి. అది జరగాలంటే దైనందిన జీవితంలో ఆ స్థితి ఉండాలి. దైనందిన జీవితంలో నెగిటివ్ను వ్యతిరేకిస్తూ శత్రువులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, కక్షలు, కార్పణ్యాలు ఇటువంటి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ నెగిటివ్ ఉండకూడదు అనేటటువంటి భావన తొలగించుకోవాలనేటటువంటి భావంతో కళ్ళు మూసుకున్నప్పటికీ వాటి ఉధృతి ఇంకా పెరుగుతుంది కదా. అలాగే నా జీవితం ఎలా ఉండాలి, ప్రపంచం ఎలా ఉండాలి, చుట్టూన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి, నా వృత్తి ఎలా ఉండాలి, నా వ్యాపారం ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, నా కార్యక్రమాలు ఎలా ఉండాలి, నా ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్ పూర్తి కావాలనేటటువంటి భావన ఎవరికైతే బలీయంగా ఉంటుందో అది ఆశించడం అవుతుంది కదా. ఆశించి సాధన చేస్తే మనసంతా ఆశించిన దాని మీదకు మళ్ళుతుంది. దైనందిన జీవితంలో కొన్నింటిని వ్యతిరేకిస్తూ కొన్నింటిని కోరుకుంటూ ఉన్నామనుకోండి, అక్కడ తప్పనిసరిగా పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి కదా. శృతి అనేది ఉందంటే అపశృతి ఉంటుంది, మంచి అనేది ఉందంటే చెడు ఉంటుంది, విజయం అనేది ఉందంటే అపజయం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితిలో ఉండి సున్నితమైన, మృదువైన, సూక్ష్మమైనటువంటి మేధస్సు మీద బలవంతో ప్రయోగాలు చేసేటట్లయితే సత్ఫలితం లభించే అవకాశమే లేదు. అందుకే మీరు చాలామందిని గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళే బలహీనపడుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళే బ్యాలెన్స్ కోల్పోతున్నారు, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారు. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతున్నారంటే సాత్వికత లేనట్లే కదా. సాత్వికత లేదంటే తమోగుణం, రజోగుణం ఎక్కువగా ఉన్నట్లే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత చాలామందిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైన లక్షణం ఏంటంటే ఆధ్యాత్మికతను ప్రత్యేకమైన జీవన విధానంగా భావించి భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికత కోసం వెంపర్లాడుతూ వెంబడిస్తూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. నేను క్లియర్గా చెప్తున్నాను, అసలు ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు. ఆధ్యాత్మికత ప్రత్యేక జీవన విధానం కానే కాదు. కొందరు గతంలో ఆ విధంగా జీవించినందువల్ల ఇప్పుడు అందరూ కూడా ఆ జీవితం కోసం ఆరాటపడుతున్నారు, అనుకరిస్తున్నారు, గురుడిగా అనుసరిస్తున్నారు. ప్రత్యేకంగా ఆధ్యాత్మికత అనేది ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా బ్యాలెన్స్ కోల్పోతాడు, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతాడు. నేను చెప్పేటటువంటి విషయంలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే లౌక్యాన్ని, ఆధ్యాత్మికతని సమన్వయం చేసుకోవాలి. భౌతికవాదాన్ని, ఆధ్యాత్మిక జీవన విధాన్ని మేళవించాలి. సంసారాన్ని, సన్యాసాన్ని రెండింటిని కలిపి సమగ్రంగా, సంపూర్ణంగా జీవితాన్ని కొనసాగించగలగాలి. సన్యాసం అనగానే భౌతికంగా అన్నీ వదులుకోవటం కానే కాదు, అది మానసిక సన్యాసం. కాబట్టి సంసారంలో ఉంటూ సన్యాసాన్ని అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? భౌతికవాదంలో జీవిస్తూ ఆధ్యాత్మికతను అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది?
లౌక్యంలో ఉంటూనే అంతరంగాన్ని అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కానీ అందరూ ఏమంటున్నారు? లౌక్యాన్ని వదులుకొని ఆధ్యాత్మికత వైపుకు మళ్ళమంటున్నారు. భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతను అందుకోమంటున్నారు. సంసార జీవితాన్ని వదులుకొని సన్యాసాన్ని స్వీకరించమంటున్నారు. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. సమగ్రం, సంపూర్ణం అంటే ఏమిటి? అన్నీ ఉండాలి, కానీ దేనిలో కూడా ఇరుక్కొని పోకూడదు. మనం ప్రపంచంలో ఉండాలి, ప్రపంచం మనలో ఉండకూడదు. పడవ నీళ్లలో ఉండాలి, నీళ్లు పడవలో ఉండకూడదు. మనం భౌతికంగా సన్యాసాన్ని పుచ్చుకున్నప్పటికీ అంతరంగంలో సంసార సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటే అది సన్యాసం ఎలా అవుతుంది? దశల వారికి అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, వాటిని వదిలేయటం చాలా సులభం అవుతుంది. అనుభవించకుండా అణుచుకుంటూ ఉన్నాం అనుకోండి, వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి దేన్ని అణుచుకోకూడదు, దేనిలో ఇరుక్కుపోకూడదు. చాలామంది కోరికలను అణుచుకుంటారు. అది కోరికలను జయించటం కానే కాదు. అణుచుకోవటం అంటే ఆర్థిక వనరులు లేక, అవకాశం లేక బలవంతంగా అణుచుకుంటూ ఉన్నారు. అణుచుకోవటం అంటే వాటి తీవ్రత ఇంకా పెరిగిపోవటమే కదా. కాబట్టి అణుచుకోవటం కాదు, జయించగలగాలి, కరిగించగలగాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వ్యక్తి జీవితం సమస్యాత్మకంగా మారింది. కుటుంబాలన్నీ సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయాయి. సమాజం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంది. ప్రపంచం పూర్తిగా శాంతిమయమైంది. ప్రకృతి వనరులు విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా ఉపయోగించబడుతూ ఉన్నాయి. ఎటువైపు నుండి చూసినా సరే మనకి పరిష్కారం కనిపించట్ల, సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి స్థితి నుండి మనస్సును ప్రశాంతపరచుకోవటం అనేది, సంతృప్తికరంగా జీవితాన్ని కొనసాగించడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము అవుతుంది. అందుకే ధ్యానాలు పెరుగుతున్నాయి. ధ్యానాలలో పరిణతి చెందేవాళ్ళు బాగా తగ్గిపోతున్నారు, వైఫల్యం చెందేవాళ్ళు పెరుగుతున్నారు. అయితే ఒక వ్యక్తి ధ్యానంలో పరిణతి చెందుతున్నట్టుగా, మానసికంగా సంసిద్ధమై ధ్యానాన్ని కొనసాగిస్తున్నట్లుగా నిదర్శనం ఏమిటి, రుజువులు ఏమిటి, ఆధారాలు ఏమిటి? ఒకటి, భౌతిక ఆరోగ్యం క్రమేపీ మెరుగవుతూ ఉండాలి. శరీరం పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అలాగే ఆర్థికంగా ఎటువంటి కొరత ఉండకూడదు. వనరులు అదనంగా ఉండకపోవచ్చును కానీ వనరుల కొరత మాత్రం రాకూడదు. మూడోది, చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి, సమాజంతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోగలగాలి. ప్రతికూలత అనేది ఉండకూడదు, అనుకూలతే ఉండాలి. ప్రతికూలత అనేది ఉందంటే మనసులో బలమైనటువంటి భావాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రతికూలత బలంగా ఉంటుందో మనిషి బలమైనటువంటి ఆలోచనలతో అంతరంగాన్ని కలుషితంగా ఉంచుకొని సాధన కొనసాగించవలసి వస్తుంది. కాబట్టి ప్రతికూలత లేదనుకోండి, భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం సజావుగా కొనసాగుతుంది. దైనందిన జీవితాన్ని సజావుగా కొనసాగిస్తూ ఉంటే అదే ఆధ్యాత్మికంగా దశల వారీగా రూపాంతరం చెందుతుంది. దైనందిన జీవితం అస్తవ్యస్తంగా ఉందనుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో మనం తప్పనిసరిగా ఫెయిల్ అవుతాం. అందువల్ల దైనందిన జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని సమన్వయం చేయాలి, మేళవించగలగాలి. ముందు దైనందిన జీవితానికి అన్వయించుకోవాలి, అదే ఆధ్యాత్మిక జీవితానికి రూపాంతరం చెందుతుంది.
ఇక మరొక విషయం, ధ్యానంలో కూర్చోబోయే ముందు దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని చుట్టూ పవిత్రమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని ప్రశాంతంగా ఉండేటట్లయితే ధ్యానానికి మనసు సంసిద్ధమైనట్లే. కాబట్టి ఆ ప్రశాంతత అనేది మానసిక సంసిద్ధతకు ప్రతిబింబం అవుతుంది. ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో, మెంటల్ ప్రిపరేషన్ ఉంటుందో, ఎంతసేపు కూర్చున్నా ఎటువంటి అసౌకర్యం ఉండదు. మెంటల్ ప్రిపరేషన్ లేదనుకోండి, కూర్చున్న 2-3 నిమిషాలకే వ్యతిరేకత ఏర్పడుతుంది. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా ధ్యానంలో కూర్చోవడం అంటే ఒక రకంగా బలవంతంగా కూర్చోవటమే కదా. మెంటల్ ప్రిపరేషన్ ఉండి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, కళ్ళు తెరిచిన స్థితికి కళ్ళు మూసుకున్న స్థితికి వ్యత్యాసం ఉండదు కదా. అదే ధ్యానంలో ఉన్నటువంటి కీలక అంశం. ఇక కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, ఆలోచనలను వ్యతిరేకించవద్దు, వెంబడించవద్దు, సృష్టించుకోవద్దు, పట్టుకోవద్దు. వస్తున్న ఆలోచనలకు ఎటువంటి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకూడదు. ఆలోచనలను అనుమతించాలి, అంగీకరించాలి, కరిగించాలి, విడుదల కానివ్వాలి, బయటకు రానివ్వాలి. ఇవి మహోన్నతమైనటువంటి సూత్రాలు. ఆలోచనలను వ్యతిరేకించకూడదు, వెంబడించకూడదు, సృష్టించుకోకూడదు, పట్టుకోకూడదు, పట్టింపునివ్వకూడదు, ప్రాధాన్యతనివ్వకూడదు. వాటిని అనుమతించాలి, అంగీకరించాలి, కరిగించాలి, విడుదల కానివ్వాలి, బయటకు రానివ్వాలి. ఈ సూత్రాలు చాలా మహోన్నతమైనవి. అది శరీరాన్ని బిగించామనుకోండి, ఆలోచన వేగం పెరుగుతుంది. శరీరాన్ని పూర్తిగా వదిలేసామనుకోండి, నిద్రమత్తు వస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచామనుకోండి, చిట్ట చివరి క్షణం వరకు కూడా గమనం ఉంటుంది, చురుకుదనం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. అప్పుడేమవుతుంది, లోపల నుంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి బయటికి. అదంతా ఏమిటి? క్లీనింగ్ ప్రాసెస్, శుద్ధి జరగటం. మంచిని రానివ్వాలి, చెడుని రానివ్వాలి, విజయాన్ని రానివ్వాలి, అపజయాన్ని రానివ్వాలి, లాభాన్ని రానివ్వాలి, నష్టాన్ని రానివ్వాలి. లోపల నుంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే జీవుడు శుద్ధి అవుతున్నట్లుగా శుభపరిణామంగా భావించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? దైనందిన జీవితాన్ని బట్టి అది సాధ్యమవుతుంది. దైనందిన జీవితంలో దేన్ని వ్యతిరేకించకుండా, వెంబడించకుండా, సృష్టించుకోకుండా, పట్టుకోకుండా, పట్టింపునివ్వకుండా ఉన్నామనుకోండి, అదే ఇక్కడ కొనసాగుతుంది. అనుమతించాలి, అంగీకరించాలి, కరిగించాలి, విడుదల కానివ్వాలి, బయటకు రానివ్వాలి. కాబట్టి దైనందిన జీవితం ఎలా కొనసాగుతుందో దాని రిఫ్లెక్షనే ఇక్కడ కూడా కొనసాగుతుంది. దైనందిన జీవితం రాగద్వేషాలు ఉన్నాయి అనుకోండి, కామక్రోధాలు ఉన్నాయి అనుకోండి, కొన్నింటిని మనం వ్యతిరేకిస్తూ ఉండి కొన్నింటిని కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, దైనందిన జీవితం బానిస భావంతో ఉందనుకోండి, అస్తవ్యస్తంగా ఉందనుకోండి, అయోమయంగా ఉందనుకోండి, గందరగోళంగా ఉందనుకోండి, సమాధిలో కూర్చున్నప్పుడు కూడా, ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తాం. అక్కడ ఒక రకంగా, ఇక్కడ మరొక రకంగా ఉండం కదా. అక్కడ ఉన్నది అదే మనసు, ఇక్కడ ఉన్నది అదే మనసు కదా. మనసు ఒకటే అయినప్పుడు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎటువంటి విధానాన్ని అయితే అనుసరిస్తామో, కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించగలగాలి, అనుసరిస్తాం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు దైనందిన జీవితాన్ని క్రమబద్ధీకరించుకునేటట్లయితే, కళ్ళు మూసుకున్నప్పుడు అదే స్థితి కొనసాగుతుంది. కాబట్టి
నేను ఒకే ఒక విషయాన్ని మీకు ప్రస్తావిస్తున్నాను. 95% ధ్యానం అనేది కళ్ళు తెరిచి ఉన్నప్పుడే కొనసాగాలి. కళ్ళు మూసుకున్నప్పుడు కొనసాగేది కేవలం 5% మాత్రమే. 95% జీవన విధానం ఎలా కొనసాగుతుందో మిగిలిన 5% ధ్యానం అనేది అదే తరహాలో కొనసాగుతుంది. జీవన విధానం ఎప్పుడైతే సక్రమంగా ఉండదో ధ్యానం కూడా అదే తరహాలో ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? జీవన విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి, ఆహార విహారాలలో మార్పులు తెచ్చుకోవాలి. మన నడత, ముఖ కవళికలు, ప్రజా సంబంధాలు సమూలంగా మారిపోవాలి. మరొక మాటలో చెప్పాలంటే సత్వగుణాన్ని అలవరుచుకున్న తర్వాతనే ధ్యానాన్ని కొనసాగించాలి. తమోగుణం, రజోగుణం రెండు ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తే వాటి మోతాదు ఇంకా పెరుగుతుంది. సత్వగుణాన్ని అలవరుచుకొని ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే దాని మోతాదు ఇంకా పెరుగుతుంది. తమోగుణం, రజోగుణం రెండు కూడా కరిగిపోతాయి, బలహీనపడతాయి. ఈ విధంగా మెంటల్ ప్రిపరేషన్తో ధ్యానాన్ని కొనసాగించేటట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. దీనికి సంబంధించి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు భగవద్గీతను పరిశీలించండి. వేదవ్యాసుల వారు, వ్యాస భగవాన్ల వారు మనిషిని దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేర్చే విధంగా కొన్ని అంతస్తులు ఇచ్చారు. వేద విజ్ఞానం మొత్తం ఎందుకు బహిర్గతమైందంటే సామాన్య మానవుణ్ణి కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళటం కోసం ఆ విధానం వెలుగులోకి వచ్చింది. ఋషులు అవరోహణ క్రమం నుండి ప్రపంచాన్ని వర్ణించారు. మనం ఆరోహణ క్రమంలో దశల వారీగా ఉన్నతంగా ఎదగాలి. కాబట్టి అవరోహణ క్రమం అనేది ఋషులు అనుసరించినటువంటి విధానం. ఒక సాధకుడు అనుసరించవలసినటువంటి విధానం ఏమిటంటే ఆరోహణ క్రమం. ఈ ఆరోహణ క్రమంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి కర్మయోగం, 2 భక్తి యోగం, 3 జ్ఞానయోగం. వ్యాస భగవాన్ల వారు భగవద్గీతను మనకు అందించినప్పుడు ఈ 3 యోగాల గురించి కూడా అందులో పొందుపరచడం జరిగింది. 6 చాప్టర్లు కర్మయోగాన్ని గురించి ప్రస్తావించారు, 6 చాప్టర్లు భక్తి యోగాన్ని గురించి ప్రస్తావించారు, 6 చాప్టర్లు జ్ఞానయోగాన్ని గురించి ప్రస్తావించారు. ముందే ఎందుకు జ్ఞానయోగాన్ని ప్రవేశపెట్టలేదు? ముందే ఎందుకు భక్తి యోగాన్ని ప్రవేశపెట్టలేదు? కాబట్టి ముందు తప్పనిసరిగా కర్మయోగం ఉండాలి, తర్వాత భక్తి యోగం ఉండాలి, ఆ తర్వాతనే జ్ఞానయోగానికి వెళ్ళాలి. కర్మయోగం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? తమోగుణం సమూలంగా కరిగిపోతుంది. సోమరతనం కానీ, బద్ధకం కానీ, జడత్వం కానీ, నీరసం కానీ, స్తబ్దత కానీ ఇవన్నీ కూడా కర్మయోగాన్ని తొలగించడానికి ఉపయోగపడతాయి. అందుకే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చారంటే అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటం కోసం ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. అందుకోసమని చెప్పి త్రిమూర్తులను, త్రిశక్తి స్వరూపాలను, ముక్కోటి దేవతలను, పురాణ పురుషులను, అవతార పురుషులను ఉపకరణంగా వాడుకోవటం కోసం వాటిని కృత్రిమంగా సృష్టించడం జరిగింది. ఎందుకంటే మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే దాని పట్ల మనకి విశ్వాసం ఏర్పడుతుంది. అందుకని ముందు తప్పనిసరి కర్మయోగం ఉండాలి. అయితే కర్మయోగాన్ని అనుసరించేటప్పుడు పాటించవలసినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే నిష్కామ కర్మలు ఆచరించాలి. భగవంతుణ్ణి సేవిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశించేటట్లయితే అది కర్మబంధం అవుతుంది.
ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటట్లయితే అది కర్మయోగం అవుతుంది. ఇవాళ ఎవరైనా సరే ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయటం సాధ్యమవుతుందా? ఇక రెండవది భక్తి యోగం. ఎందుకు భక్తి యోగాన్ని ఇచ్చారు? భక్తి యోగంలో ఉపాసన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, భజనలు, భక్తి గీతాలు అవన్నీ ఉంటాయి. వీటన్నింటి వలన ఏమవుతుంది? ఇంద్రియ ఉద్రేకం తగ్గుతుంది, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనిషి ఉన్నతంగా ఆలోచించగలుగుతాడు. ఇంద్రియ ఉద్రేకం ఉన్నప్పుడు మనిషి రజోగుణాన్ని పెంచుకుంటాడు. కామము, క్రోధము, మదమాశ్చర్యాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెండవ అంశంగా భక్తి యోగాన్ని ఇచ్చారు. ఇక మూడవ అంశం ఏంటి? జ్ఞానయోగం. కర్మయోగం, భక్తి యోగం రెండు ఆచరించినప్పుడే జ్ఞానయోగానికి వెళ్ళవలసి ఉంటుంది. కర్మయోగంలో తమోగుణం పోతుంది, భక్తి యోగంలో రజోగుణం పోతుంది, రెండు గుణాలు పోతాయి. ఆ తర్వాత సత్వగుణం వస్తుంది. సత్వగుణం వస్తేనే జ్ఞానం అర్థమవుతుంది. తమోగుణం, రజోగుణం రెండు ఉంటే జ్ఞానం అర్థం కాదు కదా. తమోగుణం యొక్క ప్రధానమైనటువంటి అవలక్షణం ఏంటంటే భయం. రజోగుణం యొక్క ప్రధానమైనటువంటి అవలక్షణం ఏంటంటే ఉద్రేకం. భయం, ఉద్రేకం రెండు ఉన్నాయనుకోండి, జ్ఞానం లోపలికి ప్రవేశించదు కదా. అసలు జ్ఞానం పట్ల ఆసక్తే ఉండదు కదా. అందుకని జ్ఞానయోగం ఇచ్చారు. జ్ఞానయోగం తర్వాత ధ్యానానికి వెళ్ళమన్నారు. కాబట్టి ఆ సీరియల్ ఒకసారి గమనించండి. ముందు కర్మయోగం, తర్వాత భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం, ఆ తర్వాత ధ్యానయోగం. ధ్యానయోగానికి వెళ్ళాలంటే తప్పనిసరిగా జ్ఞానయోగం కావాలి. జ్ఞానయోగాన్ని అందుకోవాలంటే భక్తి యోగం కావాలి. భక్తి యోగాన్ని అందుకోవాలంటే కర్మయోగం కావాలి. కర్మ, భక్తి, జ్ఞానాలు మూడు కూడా ఒకే జడలో ఉన్నటువంటి మూడు పాయల వంటివి. దేన్ని విడదీసే అవకాశమే లేదు. అయితే అదంతా కూడా ఆరోహణ క్రమం, దశల వారీగా పైకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు నవీన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మన స్థితిని మార్చుకోవాలి. నేను ఫలానా అనేటటువంటి అహంకారపు స్థితిని తొలగించుకోవాలి. నేను ఏమీ కాను అనబడేటటువంటి శూన్య స్థితికి రావాలి. ఇది పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న తర్వాత ధ్యానంలో కూర్చునేటట్లయితే పాజిటివ్ని, నెగిటివ్ని రెండింటిని కరిగించే అవకాశం ఉంటుంది. ఇది ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైన విషయం. అయితే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి అవగాహన గావించుకోవాలంటే తప్పనిసరిగా విపరీతమైన కసరత్తు జరగాలి. తమోగుణం పోవాలి, రజోగుణం పోవాలి, సత్వగుణం రావాలి. తమోగుణం, రజోగుణం రెండు ఉండి జ్ఞానాన్ని అవగాహన గావించుకోవడం చాలా కష్టం. తమోగుణం బాగా ఉందనుకోండి, అనుమానాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. రజోగుణం బాగా ఉందనుకోండి, వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది, బలవంతంగా కూర్చోవటం అవుతుంది, తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. అదే సత్వగుణం ఉందనుకోండి, జిజ్ఞాస ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. జిజ్ఞాస లేకుండా జ్ఞానాన్ని పొందటం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి మానసిక సంసిద్ధత అంటే ఇదే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవటం కోసం నెలల తరబడి కసరత్తు చేసినా ఎటువంటి తప్పు లేదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని దాన్ని మనోఫలకములో బలమైనటువంటి బీజంగా ప్రతిష్ఠించుకున్న తర్వాత, నిక్షిప్తం గావించుకున్న తర్వాత చుట్టూన్నటువంటి కలుపు మొక్కలు మొత్తం సమూలంగా తొలగిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి?
జ్ఞానాన్ని ఆధారంగా చేసుకోవాలి. జ్ఞానపరంగా ఎదిగినప్పుడు పుట్టుక మరణాలు కరిగిపోతాయి, జీవుడు కరిగిపోతాడు, మనసు వికసిస్తుంది, విస్తరిస్తుంది, ప్రజ్ఞ అనంతమవుతుంది. నేను ఫలానా అనబడేటటువంటి పరిమిత స్థితి నుండి నేను ఏమీ కాననేటటువంటి అనంత స్థితి వస్తుంది. అనంత స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానపరంగా పరిణతి చెందటం జరుగుతుంది. అప్పుడు ధ్యానం అనేది ఆటోమేటిక్గా జరిగింది. కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ అనేది మామూలు విషయం కాదు. వంట చేసే విధానాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే వంట చేయాలి. ఈత నేర్చుకున్న తర్వాతనే మానసిక సంసిద్ధత ఉన్న తర్వాతనే కళ్ళు మూసుకునే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ధ్యానానికి సంసిద్ధమైన తర్వాత ధ్యానం ఆటలాగా సునాయాసంగా సరళంగా కొనసాగుతుంది. కొద్దిసేపు ధ్యానం కొనసాగించిన బయటకు వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానంలో శూన్య స్థితిని అనుభవించగలిగితే లౌకిక జీవితంలో కూడా శూన్య స్థితే కొనసాగుతుంది. ధ్యానంలో ఏమాత్రం గాడి తప్పినా లౌకిక జీవితం కూడా గాడి తప్పుతుంది. మనం సాధన చేయకపోయినా పర్వాలేదు, కానీ సాధన చేసి నష్టపోకూడదు. భారతదేశంలో అజ్ఞానం, అవివేకం, అమాయకత్వం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నందువలన చాలామంది ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆకర్షణను పెంచుకొని మంత్రోపదేశాలు పొంది సాధనలు కొనసాగిస్తూ ఉన్నారు. అవి చాలా ప్రమాదకరం. శరీరాన్ని, మనసును సంసిద్ధం చేసేటటువంటి అన్ని రకాల విధానాలను అనుసరించగలగాలి. ఆసనాలు ఉండాలి, ప్రాణాయామం ఉండాలి, సూర్య నమస్కారాలు ఉండాలి, నాడి శోధన ఉండాలి, భజనలు ఉండాలి, భక్తి గీతాలు ఉండాలి. అన్నీ కూడా సమపాళ్లలో ఉండి శరీరాన్ని, మనసును సంసిద్ధం చేసిన తర్వాత ధ్యానాన్ని కొనసాగించాలి. కాబట్టి దేన్ని వ్యతిరేకించకూడదు, అన్నిటిని కలుపుకోవాలి. అదే సమగ్రం మరియు సంపూర్ణం అవుతుంది. సమగ్రం, సంపూర్ణం ఉన్నాయనుకోండి, మనసు నిండుకుండలా ఉంటుంది. మనసు నిండుకుండలా ఉన్నప్పుడు ధ్యానం కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. మనసులో అసంతృప్తి ఉన్నప్పుడు ధ్యానం కూడా అదే విధంగా ఉంటుంది కదా. మీరు ఆధ్యాత్మిక సంస్థలను గమనించిన కొంతమంది డైరెక్ట్గా ధ్యానంలో కూర్చోబెడుతున్నారు, కొంతమంది టన్నుల కొద్ది జ్ఞానాన్ని ఇస్తున్నారు, కానీ అక్కడ ధ్యానం ఉండటం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ప్రపంచంలో అందించబడేటటువంటి జ్ఞానం అంతా కూడా పరిమితమైన జ్ఞానం. భగవంతుని గురించి ఎక్కువగా చెప్తున్నారు, కానీ వ్యక్తిగత సమస్యల గురించి ప్రస్తావించడం లేదు. వ్యక్తిగత సమస్యలు పోతేనే మనసు ప్రశాంతం అవుతుంది, జీవితం సంతృప్తిగా కొనసాగుతుంది. అప్పుడు సాధన కూడా అదే తరహాలో ఉంటుంది. వ్యక్తిగత జీవితం సక్రమంగా లేదనుకోండి, సాధన చేస్తే ప్రయోజనం ఏంటి? కాబట్టి మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. ధ్యానం అనేది సంసిద్ధత మీద ఆధారపడి ఉంటుంది. సంసిద్ధత కోసం ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, తొందరపడే ధ్యానాలను కొనసాగించకూడదు. ఇక అంతిమంగా ఏమవుతుంది? అసలు ధ్యానం అవసరం లేదనే స్థితి వస్తుంది. ఆ ధ్యానం అవసరం లేదు అనే స్థితికి వచ్చేంత వరకు ధ్యానం కొనసాగించాలి. ధ్యానం అవసరం లేదు అనే స్థితి ఎప్పుడు తెలుస్తుంది? ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం. కనిపించే స్థూల ప్రపంచం అంతా మిథ్య, మాయకు ప్రతిరూపం అనేటటువంటి విషయం బలోపేతం అవుతుంది. అప్పుడు ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనల పట్ల ఎటువంటి చర్య ప్రతిచర్యలు ఉండవు. అంతరంగంలో వచ్చేటటువంటి ఆలోచనలు కూడా వ్యతిరేకించే అవకాశమే లేదు. కాబట్టి కళ్ళు మూసుకున్నప్పుడు
వ్యతిరేకించడం, వెంబడించడం, సృష్టించుకోవటం, పట్టించుకోవటం ఉండదు కదా. అనుమతించడం, అంగీకరించడం, కరిగించడం, విడుదల గావించడం, బయటకు రానివ్వటం జరుగుతుంది కదా. అది సాధన కాదు, అదొక ఆట అవుతుంది. సులభంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది. కాబట్టి ధ్యానానికి మనసును సంసిద్ధం చేసుకొని సాధన కొనసాగిస్తూ మీ జీవితాలను పరిపూర్ణం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.